వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. श्रीमद् भगवद गीता यदा तदम प्रभु चैप्टर 7 टेक्स्ट 14. दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते. अनुवाद तथा तात्पर्य श्री श्रीमद् ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा. प्रभु अनुवाद. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను శరణు చేసిన వారు దీనిని సులభంగా దాటగలుగుదురు. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన శక్తులు కలవు. అవన్నీయును దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములైన కారణమున దివ్యులైనను మాయాశక్తి సంపర్కము చేవారు వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉండును. ఆ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవరునూ దాని ప్రభావము నుండి తప్పించుకొనలేరు. పూర్వమే తెలుపబడినట్లు భౌతికములను ఆధ్యాత్మికములు అగు ప్రకృతులు శ్రీకృష్ణ భగవానుని నుండియే ఉత్పన్నమగుచున్నందున నిత్యములై ఉన్నవి. జీవులు భగవానుని నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ గౌణ ప్రకృతి సంపర్కము వలన భౌతిక పదార్థ సంపర్కము వారి మోహము కూడా నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు నిత్యబద్ధుడు అని పిలువబడుచున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడు అని అన్న చరిత్ర కనుగొనుట ఎవరికినీ సాధ్యము కాదు. కనుకనే భౌతిక ప్రకృతి గౌణ శక్తి అయినను ప్రకృతి బంధము నుండి జీవుని ముక్తి అత్యంత కఠినమై ఉన్నది. జీవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్ సంకల్పము చేతనే భౌతిక ప్రకృతియు నడుచుటయే అందులకు కారణము. భౌతిక ప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పము చేతనే నడుచుచున్నందున దివ్య ప్రకృతిగా ఇచ్చట వర్ణించబడినది. గౌణమైనను భగవత్ సంకల్పముచే నడపబడుచున్నందున భౌతిక ప్రకృతి విశ్వము యొక్క సృష్టి లయములందు అద్భుతముగా పనిచేయుచుండును. మాయాంతు ప్రకృతిం విధాన్ మాయీనాంతు మహేశ్వరం. శ్వేతేశ్వర ఉపనిషత్తు 4:10. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రజాలకుడైన దేవదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని వేదములు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి. గుణము అను దానికి వేరొక అర్థము త్రాడు అనగా బద్ధజీవుడు మోహమనడి తాళ్లతో గట్టిగా బంధింపబడి ఉన్నాడని అవగతము చేసుకొనవలెను. చేతులు కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధ విముక్తిని గావించుకొనలేడు. బంధరహితుడైన వాడే అతనికి సహాయము చేయవలసి ఉండును. బంధింపబడి ఉన్నవాడు బంధింపబడిన వానిచే సహాయము నొందలేడు గనుక రక్షించువాడు ముక్తుడై ఉండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు మాత్రమే బద్ధజీవునికి బంధనము నుండి ముక్తిని గూర్చగలడు. అట్టి ఉన్నతమైన సహాయము లేనిదే ఎవరునూ ప్రకృతి బంధము నుండి విడివడలేరు. అనగా కృష్ణ భక్తి రసభావనము భక్తి యోగము మనుజునికి బంధము నుండి విముక్తిని పొందుటకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభువైనందున జీవుని ముక్తుని చేయమని దాటశక్యము గాని ఆ మాయను ఆదేశించును. సహజముగా తన సంతానమే అయిన జీవునిపై గల
పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని ఎడగల నిర్హేతుక కరుణయే భగవానుడు అట్టి విడుదలను तो यहाँ पर- ఆదేశించుటకు కారణమై ఉన్నది. यहाँ पर ये विज्ञान समझा रहे हैं कि कैसे जीवात्मा मुक्त होती है. हम अपने हम सोच रहे हैं कि हम माला करके मुक्त हो जाएंगे, लेकिन वो सीक्रेट नहीं है. तो ये लास्ट 3-4 जो लाइन थी उसमें वो विज्ञान समझाया कि हम कैसे मुक्त होते हैं. अगेन आप रिपीट कर सकते हैं, वो अच्छा था. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభు అయినందున पढ़िए वो. ప్రభు అయినందున జీవుని ముక్తుని చేయమని దాటశక్యము గాని ఆ మాయను ఆదేశించును. సహజముగా తన సంతానమే అయిన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని ఎడగల నిర్హేతుక కరుణయే భగవానుడు అట్టి విడుదలను ఆదేశించుటకు కారణమై ఉన్నది. కనుక శ్రీకృష్ణ భగవానుడు చరణ కమలములకు శరణు పొందుటయే అతి కఠినమైన ప్రకృతి బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమై ఉన్నది. तो भगवान उनकी अहेतु की कृपा से माया को आदेश देते कि अभी इसको मुक्त कर दो. సో భగవంతుడు తన యొక్క నిర్హేతుకమైన కరుణతోటి మాయకు చెప్తాడు ఈ జీవుణ్ణి వదిలిపెట్టేయి అని. और वो आदेश हमारे प्रयास को देख के हम कितने लालायित है, हमारे अंदर कितना लौल्यम है भगवत धाम जाने का, उसको देख के भगवान वो आदेश देते हैं. సో భగవంతుడు ఎప్పుడు ఆదేశిస్తాడు అంటే జీవుడు భగవంతుడి పట్ల ఆ ఇష్టము అనేది చూసి ఆయన ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడో దాన్ని బట్టి భగవంతుడు ఆ విధంగా ఆదేశిస్తాడు. और वो लौल्यम हमारी शरणागति से दिखता है. ఆ లౌల్యం అనేది మన శరణాగతి ద్వారా అర్థమవుతుంది. हमको जैसे वो हरिदास ठाकुर का उदाहरण हम उस दिन चर्चा कर रहे थे कि शरणागत पूरे भगवान को भौतिक परिस्थितियों से विचलित नहीं होते बिल्कुल. సో అది మనం ఉదాహరణకి హరిదాస్ ఠాకూర్ గురించి చూసాము. ఆయన పూర్తి శరణాగతి పొందాడు. ఈ భౌతికమైన పరిస్థితులకు ఎలాంటి సంబంధము లేనట్టు ఉన్నారు. और भगवान की सेवा करने के लिए जो भी कुछ करना पड़े वो तैयार है. భగవంతుడి సేవ గురించి ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. यस, आगे बढ़िए. మామేవ అను పదమునకు కూడా విశేష ప్రాధాన్యము కలదు. ఇచ్చట మాం అనగా కృష్ణుడే, విష్ణువు అని భావము కానీ బ్రహ్మ లేదా శివుడని భావము కాదు. రుద్రులు ఉన్నతులు మరియు దాదాపు విష్ణు స్థాయికి చెందిన వారే అయినను మాయాబంధము నుండి జీవునికి ముక్తిని మాత్రము కలిగించలేరు. అట్టి రజస్తమో గుణావతారములకు అది సాధ్యము కాదు. వేరు మాటలలో బ్రహ్మరుద్రులు సైతము మాయా ప్రభావమునకు లోబడి ఉండువారే. కేవలము విష్ణువే మాయకు ప్రభువు కావున అతడే బద్ధజీవుని బంధము నుండి విడిపించగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట ద్వారానే ముక్తి లభించగలదు. తమేవ విదిత్వ అని శ్వేతేశ్వర ఉపనిషత్తు 3:8 సైతము దీనిని నిర్ధారించుచున్నది. ముక్తి కేవలము విష్ణు కరుణ చేతనే లభించునని శివుడు కూడా ధృవీకరించెను. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవన సంశయ. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువే అనుటలో ఎట్టి సందేహము లేదు అని పరమశివుడు పలికెను. पिष्टं स्थापितमेन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोश्रितपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ये सब प्रसादी लिखी चैतन्य लीला गुण जानी बा ना जानी करी आपन शोधन. मूर्ख निज क्षुद्र मुई विषय लालस, वैष्णवाज्ञा बोले करे ते साहस. तो कल हमने जो श्लोक में देखा था कि कैसे ये पूरा भौतिक जगत 3 गुणों से मोहित है, उसी विषय को आज आगे चर्चा कर रहे हैं. సో నిన్న మనం విన్నట్టు ఈ భౌతికమైన లోకంలో ఏ 3 గుణాల చేత మనము ప్రభావితం చెందుతుంటామో అదే విషయం గురించి ఈరోజు కూడా చర్చ చేస్తాము. तो फिर प्रश्न उठ सकता है, तो फिर इसमें से निकलने का कोई रास्ता नहीं है? సో ప్రశ్న రావచ్చు, ఇందులో నుంచి బయటికి రావడానికి ఇంకా ఏ దారి లేదా? सब लोग मोहित है तो फिर क्या उपाय है? तो छोड़ो फिर निकलने का प्रयास, फिर रहो इसमें. సో అందరూ మోహింపబడే ఉంటే మరి ఇంకా బయటికి రావడానికి ఆలోచన ఎందుకు? ఇందులోనే పడి ఉండాలి. नहीं, भगवान बताते ऐसा नहीं है. భగవంతుడు చెప్పాడు ఇది ఇలా కాదు. माया बहुत
शक्तिशाली है, మాయ చాలా శక్తివంతమైనది, लेकिन उपाय है उसमें से निकलने का। కానీ ఒక ఉపాయం ఉంది బయటికి రావడానికి. और भगवान बताते हैं मामेव ये प्रपद्यन्ते माया मेताम तरन्ति ते, जो मेरी शरण में आता है वो ये माया को पार कर जाता है। భగవంతుడు చెప్తున్నాడు నా శరణంలోకి ఎవరు వస్తారో వాళ్ళు మాయని దాటుతారు అని. तो यहाँ पर माया को दैवी बताया गया है, ఇక్కడ మాయని దైవి అని చెప్పబడింది. और एक श्लोक में भी माया को दैवी बताया गया है। ఇంకొక శ్లోకంలో కూడా మాయని దైవి అని చెప్పబడింది. मतलब दैवी शब्द प्रयोग उधर हुआ है, అక్కడ కూడా దైవి అనే శబ్దం ప్రయోగించారు. और उस दैवी और इस दैवी को पृथक करने के लिए प्रभुपाद जी तात्पर्य में लिखते हैं कि यहाँ पर जो दैवी शब्द है वो इन्फीरियर एनर्जी मतलब भौतिक प्रकृति को इंगित कर रहा है। సో అక్కడ దైవీ శబ్దము ఇక్కడ దైవీ పదము ఈ రెండిట్లో వ్యత్యాసము తెలియజేయడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ దైవీ యొక్క భాష్యంలో ఇది న్యూన ప్రకృతి, తక్కువ స్థాయిలో ఉన్న ప్రకృతి అని తెలియజేశారు. कौन सा श्लोक है दूसरा? बराबर बोलिए बोलिए। दैवी प्रकृति में आश्रिता, उधर भी दैवी प्रकृति है, అక్కడ కూడా దైవీ ప్రకృతి ఉపయోగించింది. लेकिन वो दैवी प्रकृति सुपीरियर एनर्जी है, ఆ దైవీ ప్రకృతి ఉన్నతమైన ప్రకృతి, परा प्रकृति। तो इसलिए वो महात्मा लोग हैं वो उनके आश्रय में हैं। సో మహాత్ములు ఆ మాయ యొక్క ఆశ్రయంలో ఉన్నారు, भगवान की अंतरंग शक्ति के आश्रय में है, భగవంతుడి అంతరంగిక శక్తిలో ఉన్నారు. और ये बहिरंगा शक्ति या महामाया दैवी ही ऐसा गुणमयी। సో ఇక్కడ మహామాయ యొక్క శక్తిలో ఉన్నారు. तो ये भौतिक जगत में जो सब जीव है वो ये महामाया के बंधन में है, ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవులు ఈ మహామాయ యొక్క బందీలుగా ఉన్నారు. और इसीलिए इसमें से निकल पाना बहुत मुश्किल है। అందుకే ఇందులో నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం. हम सामान्य रूप से अगर बंधे हुए हो तो भी अपने आप को छुड़ा पाना मुश्किल होता है। మనం సాధారణంగా కూడా మనల్ని ఎవరైనా కట్టేసినట్లయితే దాన్ని విడిపించుకోవడానికి కూడా అంత ఈజీగా సాధ్యం కాదు. और एक तो महामाया द्वारा हम बंधे गए हैं, సో ఒకవైపు మహామాయ ద్వారా మనం బంధించబడితే उसकी रस्सियाँ दिखती नहीं है, వాటి తాడులు మనకు కనపడవు కూడా. उसकी रस्सियाँ क्या क्या है? ఆ తాడు ఏమేంటివి? ఆ తాడు तमोगुण, रजोगुण और सत्वगुण, 3 प्रकार की रस्सियाँ हैं। ఈ 3 రకాల తాడులు ఉన్నాయి. और वो 3 प्रकार से हमारी अलग अलग आसक्ति होती है। ఈ 3 రకాల తాళ్ళ ద్వారా మనకు రకరకాల ఆసక్తులు మనకు కలుగుతుంటాయి. आज आगे जाएंगे तो आगे के अध्यायों में आएगा कि सतोगुणी व्यक्ति होता है वो सुख से आसक्त होता है। సో ఇంకా కొంచెం ముందుకు మనం ఇందులో వెళ్ళినట్లయితే సత్వగుణంలో ఉన్న వ్యక్తి సుఖంగా ఉండడానికి ఇష్టపడుతుంటాడు. तो जैसे कभी कभी हम पेंटर, म्यूजिशियन, उन लोगों को देखते वो शांति और उसमें रमण करते, सुख में। సో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఎవరైతే కొందరు చిత్రకారులు లేకపోతే వాయిద్యకారులు, సంగీత వాయిద్యకారులు, వాళ్ళు కూడా ఆనందంలో రమించిపోతుంటారు. जो रजोगुणी होता है उसके लिए बदला रजो रागात्मिका विद्धि तृष्णा, क्या है आगे भूल गया, कि रजोगुण में क्या होता है बहुत सारी भौतिक इच्छाएं प्रकट होती है और वो उसमें सुख का रमण करता है। సో ఈ యొక్క రజోగుణంలో ఉన్న వ్యక్తి యొక్క ఆయన యొక్క భౌతికమైన ఇష్టాలు తనంతట తాను ఉత్పన్నం అవుతుంటాయి తనలో నుంచి, అవి తీర్చుకుంటూ తను సుఖపడుతుంటాడు. और वो उसमें बंध जाता है, అందులో తను బందీ అయిపోతాడు. हम वो श्लोक का तात्पर्य पढ़ते, वो सुंदर तात्पर्य है। ఆ శ్లోకం యొక్క అనువాదం చదువుతాం, చాలా సౌందర్యమైన అనువాదం. 14वां अध्याय है, 14:7 14వ అధ్యాయం 7వ శ్లోకం. आपको भी आश्चर्य लगेगा वो श्लोक का तात्पर्य सुन के कि रजोगुण का ये लक्षण है। మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఆ శ్లోకం విన్న తర్వాత, రజోగుణానికి ఇలాంటి లక్షణం ఉందా అని. పడియే తాత్పర్య. ఓ కౌంతేయ, అపరిమితములైన కోరికలు,
ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. तो देखा कि उसमें क्या होता है, बहुत सारी इच्छाएं प्रकट होती है और उसके कारण वो उसमें बंद कर्म संगेना देहिनम, तो उसमें बंध जाता है. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇక్కడ అనంతమైన కోరికల ద్వారా జీవుడు కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు. और अभी तात्पर्य सुनिए. తాత్పర్యము చూడండి, భాష్యం పర్ఫెక్ట్. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణ లక్షణము. అనగా స్త్రీ పురుషుని ఎడ ఆకర్షణము కలిగి ఉండుట మరియు పురుషుడు స్త్రీ ఎడ ఆకర్షితుడగుట అనున్నది రజోగుణము అనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియ సుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియ సుఖము కొరకు రజోగుణమునందున్నవాడు సంగమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖ సంసారమును వాంఛించును. ఇవన్నీను రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింపవలసి వచ్చును. కనుకనే రజోగుణమునందున్నవాడు తన కర్మఫలముల ఎడ రతుడై ఉండి ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంగమును సంతృప్తి పరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసి వచ్చును. దీనిని బట్టి భౌతిక ప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. तो अभी थोड़ा थोड़ा दिख रहा है कि कौन से गुण है, कौन सी रसिया है. प्रभुपाद जी जब दिखाते हैं तब हमको दिखता है. సో ఇప్పుడు మనం చూడొచ్చు, అంటే కొద్దిగా ఏ తాడైతే మనల్ని బంధిస్తుందో ప్రభుపాదుల వారు ఆ తాడు మనకు మెల్లిమెల్లిగా చూపిస్తున్నారు. शायद नींद आ रही है तो थोड़ा कम सुनाई दिया होगा, लेकिन बहुत ही खतरनाक है वो. ऐसे भी अदृश्य है, हमको दिखती नहीं है, और नींद आएगी तो ज़्यादा नहीं दिखेगी. నిద్ర వస్తే మనకు చూడడం కూడా కష్టము. ఇంకా నిద్రలో సాధారణంగానే ఆ తాడు కనిపివ్వదు, ఇంకా నిద్రలో ఉంటే ఆ తాడుని చూడడం చాలా కష్టం. और अभी और भी अच्छा बता रहे प्रभुपाद जी, पढ़िए आगे. ఇంకా ఇక్కడ modern civilization is considered to be advanced in standard of the modes of passion. సో ఇక్కడ రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ధి నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్వగుణాభివృద్ధియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగానే భావింపబడేది. సత్వగుణమునందు నిలిచిన వారికి ముక్తి లేదన్నచో రజోగుణ బద్ధులైన వారి మాట వేరుగా చెప్పనేలా. तो देखिए, पहले जो सभ्यता थी वो सत्व गुण में थी. పూర్వము నాగరికత సత్వగుణంలో ఉండేవారు. और यहाँ बताते कि सत्व गुण वाले भी मुक्त होना मुश्किल है, तो फिर रजोगुण वाले की तो बात ही क्या करें. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళే ముక్తి సాధించడం ఇంత కష్టమైతే ఇంకా రజోగుణం వారి గురించి ఇంకా ఏం చెప్పేది. अल्टीमेटली सतोगुण से भी ऊपर उठना है. అంటే దీని అర్థం సత్వగుణం కన్నా మనం ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది. लेकिन सतोगुण अनुकूल है उधर से उठने के लिए. సత్వగుణము అనుకూలము మనం ఇంకా ప్రగతి చెందడానికి. जैसे प्लेन उड़ाना है तो एरोड्रम में जाने से प्लेन आसानी से उड़ सकता है, और वहाँ से ही शायद संभव है. ఒకవేళ ఆ విమానము ఎగరాలని ఉంటే ఆ విమానం వెళ్ళే ఆ స్థలానికి వెళ్ళి అది ఎగిరినట్లయితే సులభంగా ఎగురుతుంది. कुछ ऐसे भी प्लेन होते हैं जो कहीं पर भी उड़ते हैं. కొన్ని ఏరోప్లేన్లు ఉంటాయి, అవి ఎక్కడ ఉన్నా కూడా ఎగరగలుగుతాయి. लेकिन इन जनरल एरोड्रम से प्लेन उड़ते हैं. సాధారణంగా ఆ ఏరోడ్రమ్ అనే స్థలం నుండే ఎగురుతుంటాయి. तो सत्व गुण वो एरोड्रम है. సో సత్వగుణం అనేది ఆ ఏరోడ్రమ్ అనే ఆ స్థలం వంటిది. कोई महात्मा हो सकते हैं जो एक्सटर्नली कोई भी गुण में दिख सकते हैं, लेकिन वो निर्गुण होते हैं. కొందరు మహాపురుషులు ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి స్థలంలోనైనా వాళ్ళు వాళ్ళ యొక్క बाह्य रूप से कोई भी गुण में दिख सकते हैं. బహిరంగంగా వాళ్ళు ఏదో గుణంలో ఉన్నట్టు కనిపిస్తుంటారు, लेकिन वो दिव्य स्तर में होते కానీ हैं. వాళ్ళు దివ్యమైన స్థితిలో నెలకొంటారు. तो ये वर्णाश्रम है वो ये रजोगुण को काम करने के लिए है. వర్ణాశ్రమము ఈ యొక్క రజోగుణం పైన పని చేయడానికి. रजोगुण और तमोगुण दोनों को. రజోగుణము ఆ తమోగుణము పైన
और हम सत्व गुण में आएंगे तो फिर हम आसानी से भक्ति करके भगवान के धाम में जा सकते हैं। మనం ఎప్పుడైతే సత్వగుణంకి వస్తామో అప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. और वर्णाश्रम में एक महत्वपूर्ण चीज है जो यहाँ पहले ही प्रभुपाद जी ने इंगित किया, वो मोस्ट इम्पोर्टेंट है। వర్ణాశ్రమంలో ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది पहली लाइन में क्या बताया प्रभुपाद जी ने, रजोगुण का लक्षण क्या है? మొదటి విషయమే ప్రభుపాదుల వారి భాష్యంలో మొదటి లైన్లోనే చెప్తున్నారు. ఆ విషయం ఏంటి? वो पीछे कोई बोल रहा है, हाँ यस ट्रांसलेट। సో ఇక్కడ స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణ. और ये मोस्ट इम्पोर्टेंट है, वर्णाश्रम में ये होना चाहिए, स्त्री और पुरुष अलग अलग। సో ఈ వర్ణాశ్రమంలో ఇది చాలా ముఖ్యమైనది, స్త్రీ పురుషులు దూరంగా ఉండడం. प्रभुपाद जी जो आगे जाके बताया कि पहले की सभ्यता सात्विक थी, वो उस सभ्यता में हम देखेंगे तो इवन पति पत्नी भी कभी एक साथ रास्ते में नहीं चलते थे। సో ప్రభుపాదుల వారు చెప్పినట్టు అప్పటి పరిస్థితుల్లో, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో పూర్వము ఈవెన్ భార్యాభర్తలు కూడా కలిసి నడిచేవాళ్ళు కాదు, దూరం దూరం నిల్చొని వెళ్ళేవాళ్ళు. और हम देखेंगे कि बाबा जी लोग जैसे गौरकिशोर दास बाबा जी, वंशीदास बाबा जी, वो बाबा जी लोग हैं, उनको वर्णाश्रम और ये सब नियमों से कुछ लेना देना नहीं था। సో మనం బాబాజీలను చూస్తుంటాము, వాళ్ళకు ఈ వర్ణాశ్రమ నియమాలతోటి ఎలాంటి సంబంధం లేదు. लेकिन एक नियम जरूर पालन किया उन्होंने, కానీ ఒక నియమం వాళ్ళు ఖచ్చితంగా పాటించారు. और वो है स्त्री के साथ नहीं मिलना जुलना। అది స్త్రీతోటి కలవకుండా దూరంగా ఉండడం. तो इसलिए बहुत ही जरूरी है कि स्त्री पुरुष मुक्त रूप से जो मिलते जुलते हैं वो बिल्कुल अच्छी सभ्यता नहीं है। స్త్రీ పురుషులు ఈ యొక్క కలయిక అది మంచి అలవాటే కాదు. वो पशु सभ्यता नहीं बोल सकते, वो पशु जीवन है। అది పశువు జీవనము. पशु के जीवन में कोई नियम नहीं होता है। పశువు యొక్క జీవనంలో ఎలాంటి నియమాలు ఉండవు. वो कहीं पर भी कहा कुछ भी मिलते हैं, कुछ भी करते हैं, అది ఎక్కడైనా కలుస్తుంది, ఏమైనా చేస్తుంది. लेकिन मनुष्यों के लिए ये अच्छा नहीं है। కానీ మనుషులకు ఇది మంచి విషయం కాదు. और एक तात्पर्य में प्रभुपाद जी वर्णाश्रम के विषय में कुछ बताते हैं। ఇంకొక తాత్పర్యంలో కూడా ప్రభుపాదుల వారు వర్ణాశ్రమం గురించి వివరించారు. आप भगवद गीता अच्छे से पढ़ेंगे, प्रभुपाद जी के तात्पर्य अच्छे से पढ़ेंगे तो प्रभुपाद जी बताते हैं ये वर्णाश्रम पशुओं को मनुष्य बनाने के लिए है। సో ఒకవేళ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఒక దగ్గర ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ వర్ణాశ్రమం అనేది మనిషిని పశువు స్థాయి నుంచి మనిషి స్థాయికి తీసుకురావడం చేస్తుంది. तो आधुनिक सभ्यता में सब पशु है। సో ప్రస్తుతం ఉన్న ఆధునిక నాగరికతలో అందరూ పశువులే. बोलने सुनने में कठोर लग सकता है, लेकिन मेरे वाक्य नहीं, महाभारत कहता है। సో ఇది వినడానికి కఠినంగా అనిపిస్తుంది, కానీ అది నేను చెప్పట్లేదు, మహాభారతం చెప్తుంది. कौन सा श्लोक? ఏ శ్లోకము? आहार निंद्रा भय मैथुनम च समानम एतत् पशुभि नृणानम धर्मो हि तेषाम अधिको विशेषो धर्मेण ही न पशुभि समाना। तो मैं नहीं कह रहा, महाभारत कह रहा है कि जिनको मनुष्य और पशु में ये अंतर है, और आधुनिक सभ्यता में देखिए वो अंतर, मतलब जो धर्म है वो है ही नहीं आधुनिक सभ्यता में, तो वो पशु ही है। సో నేను చెప్పట్లేదు, మహాభారతంలోనే మనం వినొచ్చు, అంటే పశువులు మనుషుల మధ్యలో ఒక వ్యత్యాసం అనేది ఉంది, కానీ ప్రస్తుతం ఆధునిక నాగరికత చూసినట్లయితే ఆ వ్యత్యాసం ఎక్కడ కనిపించట్లేదు. तो हमको ये महत्व समझना पड़ेगा, वर्णाश्रम का कितना महत्व है। మనం అర్థం చేసుకోవాలి ఈ వర్ణాశ్రమం అనేది అందులో ఎంత ముఖ్యమైన విషయం ఉందో అని. भक्ति स्वतंत्र है, భక్తి స్వతంత్రమైనది, लेकिन वो भक्ति करने के लिए वर्णाश्रम स्टेपिंग स्टोन है। ఆ భక్తి చేయడానికి ఈ వర్ణాశ్రమం అనేది ఒక మెట్టు లాంటిది. स्टेपिंग स्टोन आप समझते हैं? ఈ యొక్క స్టెప్పింగ్ స్టోన్ అంటే ఈ మెట్టు అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారా? घर के सामने जैसे ऊंची प्लिंथ होती है तो उसके सामने हम एक पत्थर रख देते हैं। సో ఎప్పుడైనా మన ఇంటి ముందు కొద్దిగా ఎత్తైన ప్లాట్ఫామ్ ఉన్నట్టయితే దానికి చిన్న ఒక రాయి మనము కొంచెం ఎత్తుగా వేసుకుంటాము. वो पत्थर के ऊपर पाँव रख के हम ऊपर चढ़ते हैं। ఆ రాయి మీద కాలు పెట్టి మనం పైకి వెళ్తుంటాము. तो डायरेक्ट भी ऊपर चढ़ सकते हैं, మనము నేరుగా కూడా పైకి ఎక్కచ్చు, लेकिन बहुत संभावना है कि हम गिर सकते हैं। కానీ చాలా అవకాశాలు ఉన్నాయి మనం పడిపోవడానికి.
और बहुत सारे लोग तो नहीं चढ़ सकते। చాలా మంది అది పైకి కూడా ఎక్కలేరు. तो इसीलिए अच्छा है कि ऐसे स्टेपिंग स्टोन हो जिससे सब आसानी से ऊपर निकल सके। సో అక్కడ అలా ఆ రాయి ఉండడం అనేది చాలా మంచిది, ఎందుకంటే అందరూ అది ఉపయోగించుకొని పైకి ఎక్కుతారు కాబట్టి. अगर जो ऐसे व्यक्ति है कि जो आसानी से चढ़ सकते हैं और वो स्टेपिंग स्टोन नहीं रख के ऐसे डायरेक्ट सीधा ऊपर चढ़ने का प्रयास करेंगे तो दूसरे लोग उनकी नकल करके गिरेंगे और उनके हाथ पांव टूटेंगे। సో ఒకవేళ ఒక వ్యక్తి నేరుగా పైకెక్కే శక్తి ఉన్నప్పుడు అతను ఒక రాయిని పక్కకు జరిపేసి తను నేరుగా వెళ్ళిపోయాడు అనుకోండి, వెనక వచ్చే వాళ్ళు ఆయనను చూసి అది అనుకరిస్తారు, చూసి వాళ్ళు ఎక్కలేక కింద పడిపోతుంటారు. तो इसलिए अच्छा है कि वो स्टेपिंग स्टोन रखे और सब उसको फॉलो करें। అందుకే ఆ రాయి అక్కడే ఉండడం అనేది శ్రేష్టము. అది ఉండి అందరూ కూడా ఇదే విధానం అనేది ఆచరిస్తే అది శ్రేష్టం. ये भी मेरे वाक्य नहीं है, ఇది కూడా నేను చెప్పింది కాదు. तीसरा अध्याय पढ़ेंगे तो तीसरा अध्याय में भगवान यही समझाते हैं। 3వ అధ్యాయం చదివినట్లయితే భగవంతుడు అక్కడ ఇదే వివరిస్తున్నాడు. कहाँ पर बताते हैं? ఎక్కడ చెప్తున్నారు? कर्मणेव ही संसिद्धि आस्थिता जनकादय लोक संग्रहमेवापि संपश्यन कर्तुमर्हसि। तो जनक आदि ऋषि थे, उनको जरूर नहीं था ये सबका, लेकिन फिर भी उन्होंने पालन किया। क्यों? लोगों को सिखाने के लिए। సో జనక మహారాజు లాంటి మహాపురుషులకి ఈ విధంగా ఉండడము అసలు అవసరం లేదు, అయినా కూడా ఈ సాధారణ లోకవాసులకు తెలియజేయడానికి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. तो यद यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जना सयत् प्रमाणम कुरुते लोकस्तदनुवर्तते। तो सामान्य जनता जैसा नेता करते हैं ऐसा अनुसरण करती है। సాధారణ వ్యక్తులు ఏ విధంగా ఈ యొక్క నేతలు వాళ్ళు ప్రవర్తిస్తారో అదే విధంగా సాధారణ ప్రజలు కూడా ప్రవర్తిస్తుంటారు. और सामान्य जनता इतनी सक्षम नहीं होती है कि ये सब नियमों को लांघ कर ऊपर चढ़ सके। సో సాధారణ వ్యక్తులు ఈ యొక్క నియమాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు పైకి పోవడానికి तो हमको इसका महत्व समझना चाहिए। మనం దీని యొక్క విశిష్టత అర్థం చేసుకోవాలి. अभी तमोगुण के विषय में देखते हैं। తమోగుణ విషయం ఇప్పుడు చర్చించుకుందాము. हमने सत्व गुण वाला नहीं पढ़ा था, सत्व गुण वाला भी पढ़ सकते। प्रभु 6ठा श्लोक का अनुवाद पढ़िए। ये सब रसिया है अलग अलग। 6th శ్లోక. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైన దగుటచే ప్రకాశమానమైన మనుజుని సర్వ పాప ఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్నవారు సుఖభావన చేతను జ్ఞాన భావన చేతను బద్దులగుదురు. अभी 8वां पढ़िए। ये तमोगुण कैसे बांधता है वो बता रहा है। తమోగుణము ఏ విధంగా బంధిస్తుందో ఇక్కడ ఉంది. ఓ భరత వంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్ల దేహదారులకు మోహ కారణమని ఎరుంగుము. జీవుని బంధించున్నటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనునవి తమోగుణపు ఫలములై ఉన్నవి. तो अभी इस सब से ऊपर उठने का क्या उपाय है? సో ఇప్పుడు కాబట్టి వీటి నుంచి మనం పైకి వెళ్ళడానికి ఉపాయం ఏంటి? इस श्लोक में भी बताया, मामेव ये प्रपद्यन्ते माया मेताम तरन्ति थे। ఈ శ్లోకం కూడా చెప్పబడింది, మాయాం ఏతాం తరంతితే. हाँ, मेरी शरण में जो आता है वो इससे ऊपर उठ सकता है. నా యొక్క శరణు ఎవరు తీసుకుంటారో వాళ్ళు బయటికి రాగలుగుతారు. और इस 14वें अध्याय के 26वें श्लोक में भी बताते हैं, वो ही फिर से उधर भगवान बताते हैं, माम च यो व्यभिचारेण भक्ति योगेन सेवते सगुणान समतित्यैतान ब्रह्म भूयाय कल्पते। అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుక్త సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. तो अल्टीमेटली हम गुणों से ऊपर उठने वाले भक्ति से. సో మనం చివరికి భక్తి ద్వారానే ఈ గుణాల నుంచి బయటపడగలుగుతాము. लेकिन वो भक्ति करने के लिए भी हमको कुछ आधार, भक्ति स्वतंत्र होते हुए हम स्वतंत्र नहीं है, हम
3 गुणों से बंधे हुए हैं, इसलिए हमको कुछ सपोर्ट चाहिए. సో మనము భక్తి స్వతంత్రమైనది, కానీ ఆ భక్తి చేయడానికి ఈ యొక్క नहीं, हम बंधे हुए. भक्ति स्वतंत्र है, हम భక్తి बंधे. స్వతంత్రం ఉంది, కానీ మనము స్వతంత్రం లేము. కాబట్టి మనకు ఈ ఒకపై మెట్టు ఒక మెట్టు సహాయం తీసుకొని పైకి వెళ్ళాలి. तो इसीलिए ये वर्णाश्रम जैसी व्यवस्था जरूरी है, जिसके आश्रय में रह के हम शुद्ध भक्त जैसे प्रभुपाद और उनके रिप्रेजेंटेटिव ऐसे भक्तों की सहायता में रह के भक्ति का आचरण करके हम ऊपर उठ सकते हैं. సో అందుకనే ఈ వర్ణాశ్రమంలో ఈ ఆచరణ ఈ విధంగా ఉంది. శ్రీల ప్రభుపాదుల వారి అలాంటి ఆచారులు వాళ్ళ యొక్క ఇచ్చిన ఆశ్రయము ఆదేశం ప్రకారంగా మనం క్రమంగా ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంటాము. अगर ऐसी व्यवस्था नहीं होगी तो फिर हमको हमारे जीवन के साथ समाधान करना पड़ता है. సో ఇలాంటి వ్యవస్థ ఒకవేళ లేనట్లయితే మన జీవితంలో మనకు ఇవన్నీ ఎదురవ్వాల్సి వస్తుంది. మనము प्रभुपाद जी के सब आदेश हम पढ़ते हैं और फिर हम उसको ऐसे समाधान करना पड़ता है कि वो उस समय के लिए संभव थे लेकिन अभी संभव नहीं है. సో మనం అప్పుడు ఒకవేళ ఇలా లేనట్టయితే ప్రభుపాదుల వారి ఈ భాష్యం చదివి ఓకే ఇది ఇప్పటికి చెందిన కాదు, ఇది ప్రభుపాదుల వారు ఉన్న సమయానికి చెందింది అని మనము అలా అర్థం చేసుకుంటాము. इतना तो चला लेना पड़ेगा. సరే, ఇలా అర్థం చేసుకొని జీవించాల్సి ఉంటుంది. हरे नाम एव केवलम. హరే నామైవ కేవలం. ऐसे करके हमको समाधान करना पड़ता है. ఈ విధంగా మన మనసుకు మనము సరిదిద్దుకుంటాం. लेकिन हमारे पास ऐसी व्यवस्था हो तो हमको समाधान करने की जरूरत नहीं है. కానీ ఇలాంటి వర్ణాశ్రమ వ్యవస్థ ఉంటే ఇలాంటి మనము మనసుకు సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. हम गुरु और भगवान के आदेश को शब्दशः पालन कर सकते हैं. మనం గురువు ఇంకా భగవంతుడి యొక్క ఆదేశాలను ప్రత్యక్షంగా మనము అవి ఇక్కడ ఆచరించవచ్చు. और आसानी से भौतिक जगत से निकल सकते हैं. చాలా సులభంగా ఈ భౌతిక లోకం నుంచి బయటపడచ్చు. हरे कृष्णा. किसी का कोई प्रश्न? ये भौतिक जगत से निकलने के लिए और भी एक कार्य कर सकते हैं सब लोग. तो जैसे मैं आया तब आप लोग टर्न बाय टर्न प्रवचन करते थे, वो भी अच्छा है, उससे ज़्यादा रियलाइजेशन मिलता है. तो आप लोग आगे आइए और प्रवचन तैयार कीजिए और कल से कोई भक्त. సో మీరు నేను వచ్చినప్పుడు చూశాను, మీరు ఒకరి తర్వాత ఒకరు రోజు ప్రవచనం ఇస్తున్నారు ఈ సమయంలో. సో అది చాలా మంచిది, ఎందుకంటే అనేక అనుభవాలు ఎవరైతే వాళ్ళు పొందారో అవి అక్కడ తెలుస్తుంటాయి. సో రేపటి నుంచి అదే విధంగా కూడా మీరు ఇవ్వచ్చు. तो सुबह से किसी एक भक्त को बता दीजिए, फिर शाम तक हम सोचते रहते आज कौन देने वाला, वो अच्छा नहीं. ఉదయమే ఎవరికైనా చెప్పి పెట్టండి ఎవరి ప్రవచనం ఇవ్వాలో, ఎందుకంటే సాయంత్రం కాగానే ఎవరు చెప్తారో అని అటు ఇటు చూడాల్సిన పని ఉండదు. हरे कृष्ण. श्रील प्रभुपाद की जय. भगवद गीता यदा तदम की.